బ్యాక్ టు న్యూస్. వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. అటు సిబిఐ ఇటు జగన్ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని సిబిఐ పట్టుబడుతోంది. బెయిల్ రద్దు అంశం కుట్రపూరితంగా ఉందని జగన్ లాయర్లు వాదిస్తున్నారు. మరి కోర్టు ఏం చెబుతుందనే ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ కేసు మరోసారి ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ కోర్టులో వాదనలు జరగనుండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ విచారణలో భాగంగా ప్రతి వారం కోర్టుకు హాజరవుతున్నారు. అయితే ఆయనకిప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. జగన్కు చెందిన ఛానల్లో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో సిబిఐ కోర్టును ఆశ్రయించింది. సిబిఐ దర్యాప్తు తీరును తప్పుపట్టే విధంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడినట్లు తెలిపింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డితో జగన్ దురుద్దేశపూర్వకంగా తన ఛానల్ ద్వారా మాట్లాడించటం వల్ల ఇతర సాక్షులు ప్రభావితమవుతారని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన జగన్ ఆ ఛానల్లో ఏ కార్యక్రమాలు ప్రసారమవుతాయన్న దానిపై తన ప్రమేయం ఉన్నదన్నారు. అసలు రమాకాంత్ రెడ్డిని తానెప్పుడూ కలవలేదని కూడా ప్రస్తావించారు జగన్. దురుద్దేశపూర్వకంగా వేసిన సిబిఐ పిటిషన్ను కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. దీనిపై ఇప్పటికే ఒకేసారి విచారణ జరగ్గా ఇవాళ మరోసారి వాదనలు వినిపించనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విచారణలో భాగంగా జగన్ సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరు కానున్నారు.